హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిక్స్ మీరు గమనిస్తే హెయిర్ లైన్ అనేది లేదండి. ఇతనికి కొంత ఏరియాలో తిన్నుగా ఉండడం జరిగిందండి. ఆ తిన్నుగా ఉన్న హెయిర్కి వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. సో మిగతా ఏరియాలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుందండి మనకి. సో మన హెయిర్ లైన్ గమనిస్తే మనకి నచ్చినట్లు హెయిర్ లైన్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు. మనకి యూ షేప్లో కావాలా, ఎం షేప్లో కావాలా, మన హెడ్కు తగ్గట్టు న్యాచురల్గా ఎలాంటి షేప్లో కావాలంటే డాక్టర్స్ అనేది వాళ్ళు ఆ షేప్లో మనకి గీసి అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఏదైనా సరే సర్జరీ ముందలే మనం కరెక్షన్స్ అనేది మనం చేయించుకోవాలండి. సర్జరీ అయిపోయినాక మళ్ళీ అంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైం మళ్ళీ మనీ కూడా ఖర్చు అనేది అవుతుంది. తర్వాత మీరు గమనిస్తే హెయిర్ లైన్ అనేది మీరు బాగా చూడొచ్చు. సో మంచిగా అనేది గీయడం జరిగింది. సో క్రోన్ ఏరియాలో కూడా గీయడం జరిగిందండి. అంటే గ్యాప్స్ అనేది ఫిల్లింగ్ అనేది చేయడం జరిగింది. ఇతను డోనర్ ఏరియా గమనిస్తే డోనర్ ఏరియా వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. సో సర్జరీ మొత్తానికి ఇతనికి బ్యాక్ సైడ్ నుంచి తీసేసి పెట్టడం జరుగుతుంది. సో సైడ్స్ కూడా ఇతనికి అనేది కరెక్షన్స్ అనేది చేయడం జరిగిందండి. సో సైడ్స్ కూడా లైట్గా అనేది పెట్టడం జరిగింది. సో టోటల్ గ్రాఫ్స్ వచ్చేసి 4000 గ్రాఫ్స్ అనేది పెట్టడం జరిగిందండి. సో టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ యూ టెక్నిక్ అండి. సో ఈ టెక్నిక్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే సో టర్కీలో ఏవైతే ఎక్విప్మెంట్స్ వాడతారో ఈ టెక్నిక్ అవే వాడతారండి. సో ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా గ్రాఫ్స్ అనేది ప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో డోనర్ ఏరియా కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. సో మంచి రిజల్ట్ అనేది ఇతను రావడం జరుగుతుంది. సో టైం అనేది వెయిట్ చేయాలండి. 1 year వరకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. పర్సన్ టు పర్సన్ అనేది రిజల్ట్ అనేది వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుందండి. కొంతమందికి ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి స్లోగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి డ్యామేజెస్ లేకుండా సర్జరీ అనేది చేస్తే మనకి మంచిదండి. ఎందుకంటే స్కార్స్ ఏం కనపడవు. మనం గుండు చేపించినప్పుడు కూడా స్కార్స్ లేకుండా ఇబ్బంది లేకుండా మనం బయట తిరగచ్చు. సో ఆఫ్టర్ 3 months మనం పిక్స్ గమనిస్తే రిజల్ట్ వచ్చేసి చాలా అంటే చాలా చాలా డల్గా ఉండడం జరుగుతుందండి. అంటే స్టేజ్లో అనేది ఉండడం జరుగుతుందండి. ఎగ్జిస్టింగ్ హెయిర్ అంటే పాత హెయిర్ అనేది గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మెల్లంగా మంత్ బై మంత్ మనం రిజల్ట్ అనేది మన వేరియేషన్స్ అనేది మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అనేది మనం ఫాలో అవ్వాలండి. డాక్టర్స్ ఇచ్చినవన్నీ ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలానే అన్ని ఫాలో అయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.